Okay, my dear friends and students. So now I'm discussing about distance. Okay. So what is distance? Total path length traveled by an observer, traveled by a traveler, traveled by a person. Okay. So total path length. Distance means total path length. The total path length traveled by person or vehicle or an object. సో ఇక్కడ ఇలా ఒక ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్ళాడు. ఈ రకరకాల పాత్ను ఎంచుకోవచ్చు వీడి. సో టోటల్ పాత్ లెంత్ ఇలా కాకుండా ఎలా వెళ్ళాడు, దిస్ ఈజ్ టోటల్ పాత్ లెంత్. సో టోటల్ పాత్ లెంత్ని మనం డిస్టెన్స్ అంటాం. సో డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. It is only magnitude. Scalar means a quantity which have only magnitude. Then there is no direction. That physical quantity is called scalar. So it is a scalar. There is no specific directions. So total path length traveled by a person. So next one, units. Units, SI units, meters. CGS units, centimeter. Dimensional formula L. Okay, m power 0, L power 1, T power 0. So this is a dimensional formula. Now discussing about displacement. Displacement, the shortest distance between the 2 points or the shortest distance between the initial and final position of a traveling person. So ఇక్కడ ఏం రాస్తామంటే the shortest distance, సింపుల్గా the shortest distance between initial and final position. Initial and final position of an object. Position of a traveler. Okay. So suppose A అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఈయన ఒక పర్సన్ ఏ పాయింట్ దగ్గర ఉన్నాడు. ఇలా నచ్చిన డైరెక్షన్లో ఈయనకి నచ్చిన డైరెక్షన్లో ఇలా వెళ్ళాడు. ఓకే. సో మనం ఏమన్నాం, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. దిస్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్, దిస్ ఈజ్ ఫైనల్ పొజిషన్. ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అవటం. సో దిస్ ఈజ్ అ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్. సపోజ్ ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇలా ట్రావెల్ చేసి ఇలా బి దగ్గరికి వెళ్ళి సికి వెళ్ళాడు. సో టోటల్ పాత్ లెంత్ని డిస్టెన్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. దిస్ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏసీ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఓకే. సో ఇన్ కేస్ సపోజ్ ఏ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, పైకి విసిరాడు, మళ్ళీ అదే పాయింట్కి వస్తుంది అనుకోండి, డిస్ప్లేస్మెంట్ 0. ఒక పర్సన్ ఉన్నాడు, సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడికే వచ్చేస్తే డిస్ప్లేస్మెంట్ 0. సో అట్లా ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ మధ్య డిఫరెన్స్ అనమాట అక్కడ. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్. డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ మీన్స్ ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ డైరెక్షన్, having magnitude as well as direction and obeys the laws, vector addition laws. So this is a displacement. Okay. Next one, the same units. So displacement and distance have same units. CGS units ఏంటి, సెంటీమీటర్. మరి MKUs units ఏంటి, SI units ఏంటి, మీటర్స్.
ఓకే. సో మరి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m power 0, l power 1, t power 0. This is the dimensional formula of displacement. ఓకే. సో s బార్, సో ఇక్కడ s బార్ లేదా x బార్ ఇట్లా మనం డినోట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ మీన్స్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఓకే. హియర్ కన్సిడర్ ద డైరెక్షన్ మనం కంపల్సరీ కన్సిడర్ చేస్తాం. అదే డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి డైరెక్షన్ కన్సిడర్ చేయము. డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా డిస్టెన్స్ కంటే ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, తక్కువైనా ఉంటుంది. అంతేకాని ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఏ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉండడం జరగదు. డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కంటే తక్కువ అయినా ఉంటుంది లేదా సమానంగా అయినా ఉంటుంది తప్పిస్తే ఎక్కువ ఉండడం అనేది జరగదు. We discuss about average speed. Distance covered per unit time is called average speed. If a particle covers a distance of s in a time interval t, then the average speed of the particle is average speed equal to total distance by total time taken. So this is average speed v equal to s by t. That is s equal to v into t. So here SI units is meter per second. But CGS unit is centimeter per second. It is a scalar quantity. Next one, dimensional formula L t power minus 1. The dimensional formula of average speed. So 1 kilometer per hour equal to 5/18 meter per second. So now instantaneous speed of a particle at an instant is called instantaneous speed. SI unit is meter per second. So CGS units centimeter per second. Dimensional formula L t power minus 1. So it is a scalar. So now uniform speed. If the speed of particle is same at every instant is called instantaneous speed. Here average speed is same at every instant of time. సో ఏ సమయం వద్దైనా ఏ పొజిషన్ వద్దైనా ఒకే వెలాసిటీ ఉంటుంది ఎంటైర్ జర్నీ. సో హియర్ యూనిఫామ్ స్పీడ్ ఏ బాడీ టేక్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్ ఆఫ్ టైమ్ then its journey. So a body takes equal distance in equivalent of time. So in that case the speed have uniform. So its SI unit is meter per second. CGS unit is centimeter per second. Dimensional formula L t power minus 1. It is a scalar quantity. Speed is relative. Compare uniform speed means if the speed of particle is same at every instant. ప్రతి క్షణం వద్ద కూడా ఒకే విధమైనటువంటి స్పీడ్ ఉంటుంది. దీనికి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, సిజిఎస్ యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్. డైమెన్షన్ ఫార్ములా ఎల్ టీ పవర్ మైనస్ 1. ఇది స్కేలార్ క్వాంటిటీ, అంటే స్పెసిఫిక్ డైరెక్షన్ ఉండదు, క్వాంటిటీ మాత్రమే ఉంటుంది. నౌ వీ డిస్కస్ యావరేజ్ వెలాసిటీ. Average velocity means displacement per unit time is called average velocity. If displacement of a particle is s bar in a time interval t, then its average velocity ante average velocity equal to resultant displacement by total time taken. So a అనే పాయింట్ ఇక్కడ ఉంది, b అనే పాయింట్ దగ్గరికి ఒక పర్సన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఇది టోటల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం, డిస్ప్లేస్మెంట్ ఎంత బై టైం, అట్లా అనమాట. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. దట్ ఈస్ v బార్ ఈక్వల్ టు s బార్ బై t ఆర్ s బార్ ఈక్వల్ టు v బార్ ఇంటూ t. దిస్ ఈస్ ద ఫార్ములా. సో హియర్ SI యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, CGS యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్, వెక్టార్. సో the direction of
యావరేజ్ వెలాసిటీ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో డైమెన్షనల్ ఫార్ములా ఎల్ టీ పవర్ మైనస్ 1. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మీన్స్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఎట్ అన్ ఇన్స్టెంట్. ఆ క్షణం వద్ద ఎట్ అన్ ఇన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, CGS యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్. సో డైమెన్షనల్ ఫార్మ్ m power 0, L power 1, T power minus 1. సో ఇట్స్ ఏ వెక్టార్. హియర్ ద డైరెక్షన్ ఈజ్ ద టాంజెంటియల్ టు ద పాత్ అనమాట. సో ఈ విధంగా ఇలా ఆబ్జెక్ట్ వెళ్ళేటప్పుడు ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలంటే టాంజెంటియల్ అనమాట. సో ఈ విధంగా మన సర్కిల్ వెళ్ళేటప్పుడు టాంజెంట్ ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్. సో ఇట్ ఈస్ ఎ వెక్టార్, ఇట్స్ డైరెక్షన్ ఈజ్ టాంజెంటియల్ టు ద పాత్ అట్ దట్ ఇన్స్టెంట్. ఓకేనా? సో డైరెక్షన్ అనేది ఈ విధంగా టాంజెంట్ డ్రా చేసిన స్పర్శరేఖ వెంబడి ఇలా ఉంటుంది. ఇక్కడ పాయింట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. We discuss about uniform velocity. If the velocity of a particle is same at every instant in an interval of time, then it is called uniform velocity. Okay, in this case the path is must be straight line. Straight line లో ఖచ్చితంగా ఉండాలి. డైరెక్షన్ కూడా సేమ్గా ఉండాలి. ఒకటి క్వాంటిటీ సేమ్గా ఉండాలి. స్పీడ్ అంటే వెలాసిటీ క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ ఒకే విధంగా ఉండాలి. డైరెక్షన్ కూడా ఒకే ఉండాలి. అంటే స్ట్రైట్ లైన్లో ఉండాలి. SI యూనిట్ ఏంది? మీటర్ పర్ సెకండ్. అలానే డైమెన్షనల్ ఫార్ములా m power 0, L power 1, T power minus 1. It is a vector. Its direction is along a straight line in which it is in motion. మోషన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో యూనిఫామ్ వెలాసిటీ ఉండాలి. సో ఓన్లీ ఇన్ దిస్ కేస్ ద పార్టికల్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్. ఓకే, ఈ సందర్భంలోనే పార్టికల్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉందని చెప్తాం. అలానే వెలాసిటీ అనేది రిలేటివ్, కంపారిటివ్ అనేది కంపేర్ చేసుకుంటే కంపారిటివ్ క్వాంటిటీని వెలాసిటీ అనేది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ యూనిఫామ్ వెలాసిటీ. Once again we repeat, velocity of a particle is same at every instant in an interval of time, then it's called uniform velocity. So in this case the path must be straight line. SI units meter per second. So alane CGS units enti centimeter per second. Alane 1 kilometer per hour equal to 5/18 meter per second. అలానే 1 meter per second equal to 18/5 kilometer per hour. So అలానే it is vector. Its direction is along a straight line in which it is in motion. Okay, only in this case the particle is said to be uniform motion. So velocity is a relative.